నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. సో మనమైతే రేపటి లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మార్కెట్ చూసారా? మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. సో కొంచెం డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయితే అప్ సైడ్ వెళ్ళి టోటల్లీ సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్. సైడ్ వేస్ అయిపోయింది కాబట్టి నాకు తెలిసి రేపు మంచి మొమెంటబుల్ మార్కెట్ ఉండొచ్చు. సో రేపు ఒకవేళ మార్కెట్లో మనం ట్రేడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఒక లెవెల్ ఉంది కదా, చూసుకోండి. 48,300 అంటే ఎస్టర్డే డే హై ఉంది కదా, ఆ హై పైన ఓకే, ఆ హై పైన సస్టైన్ అయితే ఓకే, ఆ హై పైన మార్కెట్ ఓపెన్ అయ్యి సస్టైన్ అయితే ఇక్కడి నుంచి, ఇది నా వ్యూ మాత్రమే ఓకే, ఇది నా వ్యూ మాత్రమే, ఇక్కడి నుంచి మార్కెట్ ఈ జోన్ వరకు వెళ్ళి ఇక్కడి నుంచి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, అవకాశం అయితే ఉంది. మార్కెట్ ఇక్కడ ఎక్కడన్నా ఓపెన్ అయ్యింది అనుకుందాం, ఓపెన్ అయితే ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. అందువల్ల మార్కెట్ అనేది దీనిపైన ఓకే, దీనిపైన క్లోజ్ అయితే ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది. దీనిపైన క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే ఇక్కడ వరకు ర్యాలీ క్యాప్చర్ చేయొచ్చు. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది ఓకే, ఈ గ్యాప్ ఫిల్ చేయొచ్చు. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. ఈ జోన్లో ఎక్కడి నుంచి అయినా సరే కిందకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ కింద ఓపెన్ అయితే మార్కెట్ ఓకే, ఈ జోన్ ఓపెన్ అయితే కింద ఓపెన్ అయితే ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకే కదా, మార్కెట్ అయితే ఈ జోన్ క్రాస్ చేసిన తర్వాత మంచిగా ప్రొజెక్షన్ అది చూసుకుని మీరైతే ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మేము ఎక్కడ కూడా మిస్ అయ్యాము, ఈ ర్యాలీ క్యాప్చర్ చేయలేకపోయామంటే మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్, హెవీ గ్యాప్ డౌన్ అయ్యి ఎంతవరకు వచ్చేసినప్పుడు ఇక్కడ నుంచి బయింగ్ వచ్చే ఛాన్స్ కనెక్ట్ అవ్వచ్చు ఈ లెవెల్ దగ్గర. ఓకే, లెవెల్స్ అయితే మార్క్ చేసుకోండి. లెవెల్స్ అయితే చెప్తాను ఇప్పుడు. 48,668 అండ్ 48,480 ఇది ఒక సప్లై లెవెల్. ఒకవేళ ఇది మిస్ అయితే దీనిపైన ఇంకొక సప్లై లెవెల్ ఉంది చూడండి, అది 49,049 అండ్ 48,948. ఓకే, ఈ రెండు సప్లై లెవెల్స్. అండ్ డిమాండ్ లెవెల్స్ ఒకసారి చూడండి, 47,832 అండ్ 47742. అది మిస్ అయింది అనుకుందాం, మిస్ అయితే 47358 అండ్ 47206. ఈ లెవెల్స్ అయితే మార్క్ చేసుకోండి మీరు. ఓకే, తెలుసు కదా, డిమాండ్ జోన్కి వచ్చిందంటే ఇక్కడ నుంచి ఒక ఆపర్చునిటీ చూసుకోండి, ఇక్కడ నుంచి అయితే అప్సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏమన్నా మన సెటప్ ఏమైనా ఇండికేటరా, లేకపోతే ఏమైనా మీ సెటప్స్ ఉంటాయి, ఓన్ సెటప్స్ ఏమైనా వస్తాయి, ఇక్కడ నుంచి బయింగ్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ నుంచి సెల్లింగ్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ అయితే మార్క్ చేసుకోండి రేపు మార్కెట్లో. నెక్స్ట్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. వెయిట్, నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీలో ఈరోజు మార్కెట్ చూడండి, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయిన తర్వాత మంచిగా హైకి వెళ్ళిన తర్వాత ఒక కన్సల్టేషన్ జరిగింది, తర్వాత మళ్ళీ డౌన్ మూవ్ వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీకి ఆపోజిట్లో జరిగింది. సో ఇక్కడైతే ఒక లెవెల్ ఉంది మార్కెట్లో. రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, ఎక్కడైనా ఓపెన్ అయితే ఇక్కడ నుంచి కిందకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇక్కడ నుంచి కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఒకవేళ ఈ లెవెల్ మిస్ అయితే ఓకే, ఈ లెవెల్ మిస్ అయితే అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మార్కెట్ ఓపెనింగ్ ఎలాగ అయిపోయింది అనుకోండి, క్యాండిల్ వెళ్ళిపోతే ఈ మనకి ఇక్కడ ఉండదు లెవెల్. ఓకే, ఈ లెవెల్ తీసేయచ్చు మనం, అర్థమైందా? లేదు మార్కెట్ ఇక్కడే ఓపెన్, ఇక్కడే సస్టైన్ అవుతుంది అనుకో, రిజెక్షన్ ఫేస్ చేస్తుంది అనుకో, మార్కెట్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అప్పుడు మన సెటప్ ఉపయోగించి ఒక చిన్న స్టాప్ లాస్ తోటి మనం ర్యాలీ అయితే క్యాప్చర్ చేయొచ్చు ఇక్కడ వరకు. నెక్స్ట్ డిమాండ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు, లేదా అక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమున్నాయో అక్కడ వరకు. ఓకేనా, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి సెల్లింగ్ చూడండి, లేదు ఇది మిస్ అయితే ఈ లెవెల్ నుంచి అయితే సెల్లింగ్ చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, చూడండి లెవెల్స్ అయితే చెప్తున్నాను ఒకసారి. 22,528 అండ్ 22,503 ఇది ఒక సప్లై లెవెల్. అండ్ 22,459 అండ్ 22,434. ఓకే, ఈ రెండు సప్లై లెవెల్స్. లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ వరకు వెయిట్ చేయండి, ఇక్కడ నుంచి అయితే బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి అయితే బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. లెవెల్ అయితే మార్క్ చేసుకోండి, 22,301 అండ్ 22,258. ఓకే, ఒకవేళ ఈ జోన్ కూడా మిస్ అయితే, ఒకవేళ డైరెక్ట్గా క్యాండిల్స్ ఇలా పడుతూ వచ్చేస్తే ఓకే, ఏ రిజెక్షన్ ఫేస్ చేయకుండా ఇలా వచ్చేస్తాయి. ఇక్కడ ఇంకొక లెవెల్ అని చూడండి, లెవెల్ అయితే మార్క్ చేసుకోండి, 22,165 అండ్ 22,130.
ఈ 2 లెవెల్స్ అయితే మార్క్ చేసుకోండి. మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చినది ఇలా బయింగ్ రావచ్చు, లేదు ఇక్కడ ఇలాగా ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువైతే ఒకవేళ ఇక్కడ నిలబడకపోతే ఈ జోన్ కింద జోన్ నుంచి అయితే అలర్ట్ అవ్వచ్చు. ఓకే, ఇది నా వ్యూ మాత్రమే. మార్కెట్కి మనం రేపు ట్రేడ్ చేయాలి అనుకుంటే ఈరోజు మనకు ఒక ప్లానింగ్ ఉంటుంది. సో మనం ఎక్కడ సెల్ చేయాలి, ఎక్కడ బై చేయాలి చూసారు. మనం అంత క్లారిటీగా ఉన్నాం. ఇప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి సెల్ చేయొచ్చు. ఓకే, ఈ జోన్ ఒకవేళ డైరెక్ట్ వెళ్ళిపోతే ఈ జోన్ నుంచి అయితే సెల్లింగ్ చేయడానికి మనం ఓకే మనం సెల్లింగ్ చేయడానికి మనం రెడీగా ఉండాలి అని ఒక థాట్ ఉందనుకోండి. మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అంతే. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి బయింగ్ అయితే చూడొచ్చు. సో లెవెల్స్ అయితే మార్క్ చేసుకున్నారు కదా, రేపు అయితే మంచిగా ట్రేడ్ చేయండి. ఓకే, మాతో కలిసి మనమైతే ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. కోర్స్కి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కోర్స్ నేర్చుకోవడానికి ఓకే జాయిన్ అవ్వచ్చు. ఆ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను కదా, నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.